ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం గుంగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. వాస్తు పురుషాయ నమః. విప్రా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈనాటి మన అంశంలో భాగంగా ఏ రాశిలో పుట్టిన వారికి ఏ దిక్కు గల ఇల్లు కలిసి వస్తుందో ఈనాటి అంశంలో తెలుసుకుందాం. ప్రప్రథమంగా ఎవరైతే నా యొక్క వీడియోస్ని వీక్షిస్తున్నారో వారు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అక్కడ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు. అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. చాలా వరకు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే కాకుండా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చాలా శాతం చూస్తున్నారు. కావున వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చు. తద్వారా 10 మందికి మీరందరూ కూడా తెలియజేసే అవకాశం ఉంటుంది. మరి విషయంలోకి వెళ్ళిపోదాం. ఈనాటి అంశంలో భాగంగా ఏ రాశి వారికి ఏ దిక్కు గల గృహము కలిసి వస్తుంది అనేది తెలుసుకుందాం. ప్రప్రథమంగా గృహము అనేసరికి అందరికీ కూడా ఒక కళ. ఎప్పుడెప్పుడు గృహము కట్టుకుందాము, స్థలం కొందాము అని చాలా మంది వేచి చూస్తూ ఉంటారు. అలాగే నగరవాసంలో ఉన్న జనులందరూ కూడా ఫ్లాట్లు కొనుక్కుంటారు. అన్ని రకాలుగా కూడా రాశి ప్రకారము ఎవరికి ఏ దిక్కు కలిసి వస్తుంది అనేది ఈనాడు తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశిలో జన్మించిన వారికి తూర్పు ముఖద్వారం గల గృహము తీసుకుంటే వారికి కలిసి వస్తుంది. అనగా ఈస్ట్ ఫేసింగ్ ఉన్న గృహము తీసుకోవాలి. ఈస్ట్ నుంచి వెస్టులోకి అనగా తూర్పు నుంచి పడమరకి వెళ్తున్న ద్వారం తీసుకుంటే వారికి మంచిది. ఆ తర్వాత ద్వాదశ రాశిలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశిలో జన్మించిన వారికి దక్షిణ ముఖద్వారం గల ఇల్లు తీసుకుంటే మంచిది. దక్షిణము అంటే సౌత్. ఈ సౌత్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు తీసుకుంటే వారికి కలిసి వస్తుంది. లేదా ఈశాన్యంలో ఉన్న ద్వారం తీసుకున్నా కూడా వారికి కలిసి వస్తుంది. అనగా ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ లో ఉన్న ముఖద్వారం ఉన్న ఇల్లు తీసుకున్నా కూడా వారికి కలిసి వస్తుంది. ఆ పిమ్మట ద్వాదశ రాశిలో మూడవ రాశి అయిన మిథున రాశి వారికి అనగా మిథున రాశిలో జన్మించిన వారికి పశ్చిమ ముఖద్వారం గల ఇల్లు గృహము తీసుకుంటే మంచిది. పశ్చిమ ద్వారం అంటే పడమర దిక్కున ఈ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు తీసుకుంటే వారికి మంచిది. ఇందాక చెప్పుకున్నట్టుగా వెస్ట్ నుంచి ఈస్ట్ కి వెళ్తున్నట్టుగా తీసుకోవాలి. అలాగే ఇక్కడ అందరూ కూడా గ్రహించాల్సింది ఏమిటంటే వెస్ట్లో అనగా పడమరలో ఉన్న ముఖద్వారం ఉన్నప్పుడు వెస్ట్లోకి ఈస్ట్లోకి అనగా తూర్పులోకి వెళ్తున్నప్పుడు ఆ తూర్పు కూడా తెరిచి ఉండాలి. అనగా ఒక కిటికీ అయినా ఉండాలి. అనగా ఆ తూర్పు నుంచి వచ్చే వెలుతురు మంచిది. కావున తూర్పులో ఎప్పుడు కూడా ఒక కిటికీ అయినా ఉండాలి, ఒక డోర్ అయినా ఉండాలి. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. అలాగే ఫ్లాట్ తీసుకునే వారు కూడా ఈ విధంగా ఉన్న ఇల్లులు మాత్రమే సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. ఆ పిమ్మట ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయిన కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఉత్తర ముఖద్వారం గల గృహం కలిసి వస్తుంది. ఉత్తరం అంటే నార్త్ అనమాట. ఈ నార్త్ ఫేసింగ్ అనేది ఈ కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది. లేదా ఈస్ట్ ఫేసింగ్ అయినా ఓకే. ఆ పిమ్మట ద్వాదశ రాశుల్లో సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ సింహరాశిలో జన్మించిన వారికి తూర్పు అభిముఖంగా ఉన్న ఇల్లు తీసుకుంటే మంచిది. తూర్పు అభిముఖం అంటే తూర్పు నుంచి పడమరకి వెళ్తున్నట్టుగా, ఆ విధంగా అనగా తూర్పు నుంచి పడమరకి వెళ్తున్నట్టుగా ఆ ఇల్లు తీసుకుంటే కనుక వారికి మంచిది. ఆ పిమ్మట కన్యారాశి. కన్యారాశిలో జన్మించిన వారికి పశ్చిమ ముఖద్వారం గల గృహము తీసుకుంటే మంచిది. పశ్చిమం అంటే పడమర. ఈ పడమర దిక్కులో ఉన్న ద్వారాన్ని సెలెక్ట్ చేసుకొని ముఖద్వారాన్ని తూర్పులోకి వెళ్తున్నట్టుగా సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా వెళ్ళండి. ఆ తర్వాత తులారాశి. తులారాశిలో జన్మించిన వారికి దక్షిణ ముఖద్వారం బాగా కలిసి వస్తుంది. ఈ కొన్ని రాశులకి అనగా చాలా రేర్గా ఉంటాయి. అటువంటి రాశులకి దక్షిణం కూడా బాగా కలిసి వస్తుంది. అందులో దిగులు చెందాల్సిన పని లేదు. అలా ఆ విధంగా దక్షిణ ముఖం ద్వారా అనగా తులారాశి వారికి ఈ దక్షిణ ముఖం అనగా సౌత్ ఫేసింగ్ లో ఉన్న ఈ డోర్ ఏదైతే ముఖద్వారం ఉంటుందో ఆ యొక్క గృహం కూడా వారు తీసుకోవచ్చు. లేదా తూర్పులో ఉన్న ముఖద్వారం ఇల్లు కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఉత్తర ముఖద్వారం బాగా కలిసి వస్తుంది. ఉత్తరము అంటే నార్త్ అన్నమాట. ఈ నార్త్ లో ఉన్న ముఖద్వారం గల ఇల్లు తీసుకుంటే వారికి కలిసి వస్తుంది. లేదా ఈశాన్యము. ఈశాన్యము అంటే నార్త్ ఈస్ట్ అన్నమాట. నార్త్ ఈస్ట్ ఫేసింగ్ లో ఆ యొక్క ముఖద్వారం ఉంటే కనుక ఆ గృహము ముఖద్వారం గల ఇల్లు ఉంటే కనుక వారికి కలిసి వస్తుంది. ఆ తర్వాత ధనస్సు రాశి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి తూర్పు ముఖం గల ఇల్లు తీసుకుంటే మంచిది. అనగా ఈ తూర్పున డోర్ ఉండాలి. ఈ లోపలికి వెళ్ళడం పశ్చిమంలోకి అనగా పడమరలోకి వెళ్ళాలి. ఈ విధంగా ఉన్న గృహము తీసుకుంటే వారికి మంచిది. ఆ తర్వాత మకర రాశి. ఈ మకర రాశిలో జన్మించిన వారికి
దక్షిణ ముఖద్వారం బాగా కలిసి వస్తుంది. వీరికి కూడా దక్షిణం సౌత్ బాగా కలిసి వస్తుంది. ఆ తర్వాత కుంభరాశి వారికి కుంభరాశిలో జన్మించిన వారికి పశ్చిమ ముఖద్వారం బాగా కలిసి వస్తుంది. పశ్చిమం అంటే పడమర. ఈ పడమర దిక్కులో ఉన్న ముఖద్వారాన్ని సెలెక్ట్ చేసుకొని తూర్పులోకి వెళ్తున్నట్టుగా ఈ విధంగా గృహం తీసుకుంటే వారికి కూడా కలిసి వస్తుంది. ఆ తర్వాత మీనరాశి, ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశిలో జన్మించిన వారికి ఉత్తర ముఖద్వారం బాగా కలిసి వస్తుంది. ఉత్తర ముఖం అంటే నార్త్ ఫేసింగ్. నార్త్ ఫేసింగ్ లో ఇల్లు ఉంటే కనుక ముఖద్వారం అనగా డోర్ నార్త్ ఫేసింగ్ లో ఎంట్రన్స్ ఉండాలి. ఆ విధంగా ఇల్లు సెలెక్ట్ చేసుకొని ఉత్తరం నుంచి దక్షిణంలోకి అలా వెళ్ళవచ్చు. లేదా తూర్పు దిక్కులో ఉన్న ముఖద్వారం ఇల్లు కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి రాశికి ఒక్కో దిక్కు ఉన్నది. ఆ దిక్కు ప్రకారం మనము ఏ గృహం తీసుకుంటే మంచిది అనేది తెలుసుకున్నాం కదా. మరి ఆ విధంగా అందరూ కూడా గృహ నిర్మాణం చేసేటప్పుడైనా లేదా ఎవరైతే ఫ్లాట్లు తీసుకుంటున్నారో వారు కూడా ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఆ యొక్క దిక్కు ప్రకారంగా సెలెక్ట్ చేసుకొని ఇల్లుని తీసుకోండి లేదా ఇల్లు కట్టుకోండి. తద్వారా వారికి వాస్తురీత్యా అన్ని కూడా కలిసి వస్తాయి. ఎప్పుడు కూడా ఒక విషయం మాత్రం మళ్ళీ చెప్తాను, తూర్పులో ఉన్నప్పుడు ఆ పడమర నుంచి తూర్పులోకి వెళ్తున్నప్పుడు తూర్పు ఎప్పుడు కూడా ఓపెన్ గా ఉండాలి. అనగా ఒక డోర్ అయినా ఉండాలి లేదా ఒక కిటికీ అయినా ఉండాలి. ఆ కిరణాలు ఆ కాంతి ఏదైతే ఉంటుందో తూర్పు నుంచి వచ్చే కాంతి ఆ గృహానికి మంచిది. ఇదండి మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన దిక్కు ఏ దిక్కులో ఏ గృహం తీసుకుంటే మంచిది అనేది తెలుసుకున్నాం కదా. మరి ఈ విధంగా అందరూ కూడా పాటిస్తూ మరికొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తానని సెలవు తీసుకుంటూ, ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వారు మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు. మంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చు. తద్వారా మీరు 10 మందికి తెలియజేయచ్చు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం స్వస్తి.